హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూ న్యాచురల్లీ బై పిఆర్. నేను మీ ప్రజ్ఞత అండి. ఈరోజు వచ్చేసి మీకు వీడియో ఏంటో థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. మేము తీసుకున్న ఫస్ట్ ఇల్లు అనమాట. మేము కొనుక్కున్న ఫస్ట్ ఇల్లు. ఎవరికైనా ఫస్ట్ అంటే కొంచెం స్పెషల్లీ ఉంటుంది కదా బేసిక్గా. ఇది మేము 2019లో తీసుకున్నాం అనమాట. అంటే ప్రీ లాంచింగ్లో ఇన్వెస్ట్ చేసి ఉండే, అంటే మనకు ప్రీ లాంచింగ్ అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కొంచెం తక్కువ అమౌంట్ పడుతుంది కదా మొత్తం కన్స్ట్రక్షన్ అయినాక తీసుకోవడం కంటే స్టార్టింగ్లో తీసుకుంటే. సో ఫస్ట్ మనకి ఎంటర్ అవ్వగానే హాల్ అండ్ టీవీ యూనిట్ ఉంటుందండి. తర్వాత డైనింగ్ ఏరియా ఉంటుంది మనకి. ఇక్కడ బాల్కనీ హాల్కి వచ్చింది. అండ్ మనకు హాల్ నుంచి ఇలా ఎంటర్ అవ్వగానే కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ ఇటు ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం కిడ్స్ బెడ్రూమ్ చూద్దాము. ఈ కిడ్స్ బెడ్రూమ్ చూడండి, మనం మామూలుగా ఇది మనం ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మేము 2019లో తీసుకున్నప్పుడు వాళ్ళు మాకు 2 to 3 yearsలో కంప్లీట్ అయిపోతాయని చెప్పారనమాట. 2019 అంటే పెళ్ళికి ముందు ఇన్వెస్ట్ చేసి ఉండే. మనకు పెళ్ళి అయిపోయిన తర్వాత వస్తుంది కదా, పెళ్ళి ఒక బాబు వారు పాప పుట్టేసరికి వస్తుందని అనుకున్నాం యాక్చువల్గా. బట్ కరోనా వల్ల లేట్ అయిపోయింది. కరోనా వల్ల కన్స్ట్రక్షన్ లేట్ అయిపోయి 2 to 3 years లేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడిప్పుడే ఒక లిక్ వస్తుంది బేసిక్గా ఇది. అండ్ ఇది వచ్చేసి మీ కిడ్స్ బెడ్రూమ్ అండి. చూడండి, నీట్గా చూపిస్తున్నాను కిడ్స్ బెడ్రూమ్. అండ్ బయటికి రాగానే మీకు ఇట్లా డైనింగ్ ఏరియా ఉంటుంది. డైనింగ్ ఏరియా నుంచి ఇట్లా వెళ్ళగానే మనకి ఇంకొక బెడ్రూమ్ వస్తుంది అనమాట. ఇది బయట మనకి కామన్ వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్. తర్వాత పక్కనే ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. మామూలుగా అయితే ప్రతి ఒక్క ఇంట్లో కామన్ వాష్రూమ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అందరినీ మనం బెడ్రూమ్లోకి తీసుకురాలేము కదా వాష్రూమ్ కోసం అని చెప్పేసి. తర్వాత ఇంకొక బెడ్రూమ్ అనమాట. దీనికి బాల్కనీ వస్తుంది. ఇది ఒక చిన్న బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ. దీనికి బాల్కనీ వస్తుంది. బాల్కనీ నుంచి వ్యూ బాగుంటుంది అనమాట. యాక్చువల్గా మేము గేటెడ్ కమ్యూనిటీలో తీసుకొని ఉండే. ఇది గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి, పిల్లలకి ప్లే జోన్ అవన్నీ ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళకి మంచిగా సెట్ అవుతుందని చెప్పేసి మేము గేటెడ్ కమ్యూనిటీ కావాలని తీసుకొని ఉండే యాక్చువల్గా. ఇది వచ్చేసి బాల్కనీ అండి. బాల్కనీ మాది వచ్చేసి 9th floor అనమాట. 9th floor నుంచి వ్యూ చాలా బాగుంటుంది. వ్యూ కోసం అని చెప్పి కొంచెం పైన తీసుకొని ఉండే. మాది 9th floor. మొత్తం 12 floors ఉంటాయి, బట్ మాది 9th floor అనమాట. అండ్ తర్వాత మీకు ఇక్కడ బాల్కనీ హాల్కి వస్తుంది. అదే హాల్ బాల్కనీ అది. ఇది వచ్చేసి మనకి మోడల్ ఫ్లాట్ అనమాట. ఇది 3 BHK ఫ్లాట్, మోడల్ ఫ్లాట్. మేము 2 BHK తీసుకున్నాం కావాలని. సేమ్ స్పేస్, స్థలం సేమే, బట్ మేము కావాలని 2 BHK తీసుకున్నాం. ఎందుకంటే స్పేషియస్ వస్తాయి. హాల్ అయినా బెడ్రూమ్స్ అయినా స్పేషియస్ వస్తాయి. సో పిల్లలకి ఆడుకోవడానికైనా దేనికైనా బాగుంటుందని చెప్పేసి మేము 2 bedrooms ప్రిఫర్ చేసామన్నమాట. అట్లయితే మనకి స్పేషియస్ వస్తుందని జాగా అంతే, బట్ 2 bedrooms మేము ప్రిఫర్ చేసాము. ఎందుకంటే మనకు చాలా 2 bedrooms అనిపించింది అప్పుడు. ఆడుకోవడానికి పిల్లలు పెద్దగా వరకు చూడొచ్చలేదు, సరిపోతుంది కదా అని చెప్పి 2 bedrooms తీసుకొని ఉన్నాము. ఇది వచ్చేసి హాల్కి బాల్కనీ. మనకి ఏమొస్తుందంటే మన ఇంటికి 2 bedrooms బాల్కనీ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి వస్తుంది, ఇంకొక చిన్న బెడ్రూమ్కి, 2 bedrooms బాల్కనీ వస్తుంది అనమాట. ఇదేమో మోడల్. దీంట్లో మాత్రం ఒకటి బాల్కనీకి వస్తుంది, ఇంకొకటి బెడ్రూమ్కి వస్తుంది. ఇది చూడండి, ఇది మొత్తం మీకు హాల్లో. ఇది మోడల్ ఫ్లాట్ అండి. మనకు డిసెంబర్లో ఇస్తారు ఇల్లు. కన్స్ట్రక్షన్ ఇంకా కొంచెం పెండింగ్ పనులు ఉన్నాయన్నమాట. సో కన్స్ట్రక్షన్ అయిపోయినాక మనకి డిసెంబర్లో ఇస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ అనమాట. ఇప్పుడు అందరూ ఓపెన్ కిచెనే ప్రిఫర్ చేస్తున్నారు కదా. మనకు మామూలుగా ఫ్లాట్స్లలో ఓపెన్ కిచెనే ఉంటుంది కదా. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. యాక్చువల్గా మా హస్బెండ్కి అపార్ట్మెంట్స్ ఇష్టం ఉండవు. అంటే ఆయనకి ఇండిపెండెంట్ హౌస్లో పెరిగాడు చిన్నప్పటి నుంచి. సో ఆయనకి అపార్ట్మెంట్స్ ఇష్టం ఉండవు. బట్ ఇక ప్రస్తుతానికి ఇప్పుడు ఇందులో ఉండి పిల్లలు పెద్దగా అయ్యే వరకు తర్వాత ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్నాం. యాక్చువల్లీ మాకు అక్కడ కొల్లూరు దగ్గరే ఒక ఓపెన్ ప్లాట్ ఉండే అనమాట. ఈ ఇంట్లో ఉండి అందులో కన్స్ట్రక్షన్ చేసుకుందామని ప్లాన్స్ ఉండే అప్పుడు. బట్ ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి ప్లాన్స్. అవి ఏంటనేవి నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. కొన్ని ప్రాసెస్లో ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం రివీల్ చేయట్లేదు, ఫ్యూచర్లో రివీల్ చేస్తాను. అందుకని చెప్పేసి ఇక్కడ ఉండి అది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనే ఐడియాతో తీసుకున్నాడు యాక్చువల్గా ఆయనే. బట్ ఇప్పుడు అది చాలా డిఫరెంట్ చేంజెస్ అయిపోయి డిఫరెంట్ ప్లాన్స్ అయిపోయాయి. అవేంటనేది నేను ఫ్యూచర్ వీడియోస్లలో మీకు అప్లోడ్ చేస్తానండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్. మనకు వచ్చే బెడ్రూమ్ ఇంకొంచెం స్పేషియస్ ఉంటుంది, కానీ మనం 2 BHK ప్రిఫర్ చేసాం కాబట్టి మంచిగా వస్తుంది అనమాట స్పేషియస్గా.
ఇవి మేము ప్రిఫర్ చేయడానికి ఇంకొక రీజన్ వచ్చేసి మాకు పక్కనే స్కూల్స్ అన్ని దగ్గర ఉన్నాయి, నియర్ బై ఉన్నాయన్నమాట. పిల్లలకి ఇప్పుడు చిన్న పిల్లలు కదా, స్కూల్కి తీసుకురావడం తీసుకుపోవడం అయినా కష్టంగా ఉండకుండా పక్కన ఉన్నాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ పక్కనే ఉన్నాయన్నమాట. సో స్కూల్స్ నియర్ బై ఉన్నాయి, అన్నీ నియర్ బై ఉన్నాయని చెప్పేసి ఇది ప్రిఫర్ చేసాం మేము అప్పుడు తీసుకోవడానికి. అండ్ 2019 తీసుకున్నాం. 2019కి ఇప్పటికి ఇంకా చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. అవి ఫ్యూచర్లో చూపిస్తాను. మా మొత్తం ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి హోమ్ టూర్ చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్, అందుకని చెప్పేసి ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. సో ఇప్పుడు మీకు ఇది ఇలా ఉంటుందండి. మొత్తం ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మ్యాక్సిమం అయిపోవడానికి వచ్చిందనమాట. ఈ మొత్తం 3 blocks ఉంటాయి, అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి. అంటే కమ్యూనిటీ హాల్, పిల్లలకి ప్లే జోన్, కిడ్స్ ఏరియా అవన్నీ ఉంటాయి అనమాట. మొత్తం 3 blocks ఉంటాయి. ప్రతి బ్లాక్లో 12 floors ఉంటాయి అనమాట. మనది వచ్చేసి 9th floor అనమాట. 9th floor ఎందుకల్లా తీసుకోవడం అంటే చెప్పాను కదా, మంచి వెంటిలేషన్ వస్తుంది. బేసిక్గా ఎయిర్ ప్యూరిటీ కూడా బాగుంటుంది. పైకి వెళ్తున్నా కొద్ది అనిపిస్తుంది నాకు. కింద మొత్తం కొంచెం గజిబిజి అనిపిస్తుంది, సౌండ్స్ అవన్నీ డిస్టర్బెన్స్ అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ పైనుంచి వ్యూ కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి పైన ప్రిఫర్ చేసి ఉండే. మొత్తము కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొత్తము కరోనా వల్ల మొత్తం ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి యాక్చువల్గా. ఇది వచ్చేసి ఇప్పుడు మన ఇల్లు, కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇల్లు అనమాట. ఇట్లా ఎంటర్ అవ్వగానే హాల్ వస్తుంది. ఇది మనకి ఇలా ఉంటే ఏం అర్థం అవ్వదు బేసిక్గా, ఎందుకంటే చిన్నగా అనిపిస్తుంది, అర్థం అవ్వదు. బట్ మొత్తం అన్నీ సెట్ చేశాక మంచిగా అర్థమైపోతుంది అనమాట. ఇలా వస్తుంది హాల్. మనకి ఇలా హాల్ వచ్చిన తర్వాత ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. ఓపెన్ కిచెన్ ఉంటుంది. పక్కకి వెళ్తే మనకి అది యూటిలిటీ ఏరియా ఉంటుంది అనమాట, వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అవి ఇవన్నీ సెట్ చేసుకోవడానికి ఇక్కడ వాష్ ఏరియా ఉంటుందండి. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా. యాక్చువల్గా మా ఆయనకైనా అత్తమ్మ వాళ్ళకైనా ఇలా బిల్డర్కి ఇచ్చి కట్టేయడం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎలా కడతారో అనే డౌట్ ఉంటుంది. మన దగ్గర ఉండి కట్టించుకున్నట్టు ఉండదు. ఇట్లా ఇప్పుడు మనం ఇట్లా గేటెడ్ కమ్యూనిటీలో ఇట్లా తీసుకుంటే వాళ్ళన్నీ ఒకటే లెక్క కడతారు, మనకి నచ్చినట్టు ఏం చేంజెస్ చేయడానికి ఉండవు కదా అని చెప్పేసి ఆయనకి జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనేది తీసుకున్నాం బేసిక్. అంటే ఎక్కువ రోజులు ఉండాలని అనుకోలేదు. పిల్లలు కొంచెం పెద్దగా వరకు ఉండి తర్వాత ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని షిఫ్ట్ అవుదామన్న ఆలోచనలో తీసుకున్నాము. బట్ ఇప్పుడు ఇంకొన్ని డిఫరెంట్ ప్లాన్స్ వచ్చేసాయి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇక్కడ దీనికి మనకి కావాలనే 2 bedrooms బాల్కనీ వచ్చే లెక్క తీసుకున్నాను అనమాట. 2 bedroomకి బాల్కనీ వచ్చింది అనుకో, వెంటిలేషన్ మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి 2 bedroomsకి బాల్కనీ వచ్చే లెక్క తీసుకున్నాము. అదే కొన్ని రోజులు ఉండి తర్వాత మళ్ళీ మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని వెళ్దామని. ఇప్పుడున్న కూడా మాకు ఓన్ హౌసే అండి, అత్తమ్మ మామయ్య వాళ్ళ కష్టార్జితం అనమాట. ఇప్పుడు ఇది అంటే మా ఆయన కొంచెం ఇండిపెండెంట్గా ఆయనకంటూ ఒక ఐడెంటిటీ ఉండడం ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాము. అందరం ఎక్కడున్నా అందరం ఒక దగ్గరే ఉంటాము. కానీ అట్లా అనిపిస్తుంది కొంచెం మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని అనిపిస్తుంది కదా, ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో బాల్కనీ. ఇక్కడ నుంచి వ్యూ ఇలా వస్తుంది చూడండి, వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మంచిగా ఉంటుంది అన్నమాట. చాలా గ్రీనరీ ఉంటుంది, చూసే వాటర్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్. ఇక్కడ నుంచి ఇంకొక బెడ్రూమ్ అనమాట. మొత్తం 2 bedroomsకి బాల్కనీ వస్తుంది. కావాలనే మేము హాల్కి కాకుండా బెడ్రూమ్స్కి ప్రిఫర్ చేసాం బాల్కనీ, ఎందుకంటే బెడ్రూమ్స్ వెంటిలేషన్ బాగుంటుంది. నా దృష్టిలో వాస్తు అంటే గాలి వెలుతురు బాగుండాలండి, అట్లయితేనే మంచిగా అనిపిస్తుంది. చీకటి ఉంటే అంతా ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఫీల్ వస్తుంది. కొంచెం వెంటిలేషన్ మంచిగా ఉంటే పాజిటివ్ అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి బాల్కనీ నుంచి వ్యూ అనమాట. మంచి గ్రీనరీ ఉంటుంది, ఓఆర్ఆర్ ఉంటుంది, అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు గ్రీనరీ ఉంది. పోతుంటే అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే గ్రీనరీ, ఇంకా అప్పుడు స్టార్టింగ్లో 2019లో అయితే ఇంకా మొత్తం చెట్లే ఉంటుంది. ఇప్పుడు అక్కడ పక్కన విల్లాస్ వచ్చేసాయి, చాలా వెంచర్స్ వచ్చేసాయి ఇప్పుడైతే. ఇది బయట నుంచి వ్యూ అనమాట. అండ్ నేను ఒకసారి మొత్తం మీకు తీసేసాక కూడా, అంటే కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయాక కూడా ఒక వీడియో చేస్తాను. అంటే అంతా సెట్ చేశాక లోపలంతా వర్క్ అంతా అయిపోయాక అప్పుడు మంచిగా అర్థమైపోతుంది కదా, అట్లా అనమాట. ఇది వచ్చేసి పక్కన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందన్నమాట. అది మనకి జస్ట్ గోడ అడ్డు ఉంటుంది, అటు పక్కన స్కూల్ ఉంటుంది, ఇటు పక్కన బిల్డింగ్ ఉంటుంది. జస్ట్ ఒక గోడ ఒకటే అడ్డు ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట ఏం అప్డేట్స్ అయినా కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.